ఈరోజు డైలీ వరియో కార్యక్రమంలో 26 మంది భక్తులు సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎక్కువ సలహాలు సూచనలు క్యూ లైన్ నిర్వహణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లో కూర్చునే విధానం పైన దాదాపు 5 నుంచి 6 మంది భక్తుల దాకా సలహాలు సూచనలు అందించారు. ఒక సలహా ఏంటంటే ఎక్కువసేపు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి తక్కువసేపు క్యూ లైన్లో వదిలేటువంటి ఏర్పాటు చేస్తే క్యూ లైన్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు, కాబట్టి అలా చేయమని సలహాలు ఇచ్చారు. తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాటు చాలా బాగున్నాయని చెప్పారు. కానీ ఇద్దరు ముగ్గురు భక్తులు క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేశాము. అలా వెయిట్ చేయకుండా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్యూ లైన్లకి వదిలిన గంటన్నరలో దర్శనం ఏర్పాటు చేయమని చెప్పారు. తర్వాత ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కుప్పా విశ్వనాథ శర్మ గారిని, తర్వాత లక్ష్మీ నరసింహం గారిని ఇంకా ఏవైనా ప్రవచనాలు చెప్పమని అడిగారు. తర్వాత శ్రీవారి సేవలో 65 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా సీనియర్ శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించమంటే ఆల్రెడీ ఉన్న అది అవకాశం ఉంది. వాళ్ళతో మాట్లాడి ఆయనకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాము. ఇంకొక ఇష్యూ ఏంటంటే 300 రూపీస్ టికెట్స్ హోల్డర్స్ను ఎస్ఎస్డి టికెట్స్ హోల్డర్స్ను కలిపేస్తున్నారు. అలా కలపకుండా సపరేట్గా పంపించామని చెప్పి ఇద్దరు భక్తులు అడిగారు. అది పాజిబిలిటీ ఉండదని చెప్పాము. 300 రూపీస్ టికెట్ వైకుంఠం 1 నుంచి ఎంటర్ అవుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళేమో వైకుంఠం 2 నుంచి ఎంటర్ అవుతారు. ఆ రెండు కూడా వైకుంఠం 1లో ఈ ఎలిఫెంట్ గేట్ దగ్గర మిక్స్ అవుతారు వాళ్ళు. ఈ మిక్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సపరేట్ క్యూ లైన్లో పంపించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కాబట్టి ఇది పాసిబిలిటీ ఉండదని చెప్పాము. కానీ మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ క్యూ లైన్నే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. అదేవిధంగా సింగిల్ క్యూ లైన్ మెయింటైన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎస్ఎన్సి క్వార్టర్స్, ఏఎన్సి ఇటువంటి కాటేజెస్లో గీజర్స్ పెట్టారు, కానీ గీజర్స్ పనిచేస్తలేవు, చాలా గీజర్స్ అని అన్నారు. ఈరోజు డిప్యూఓ ఎలక్ట్రికల్కు SC2 కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గీజర్స్ ఏది కూడా ఐడియల్గా ఉండకుండా అన్ని గీజర్స్ పనిచేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత డైలీ వరియో ఏదైనా సెకండ్ సాటర్డే కానీ లేకపోతే సండే కానీ పెడితే బాగుంటుందని ఒక సజెషన్ వచ్చింది. జనరల్గా మనం ఎవ్రీ ఫ్రైడే పెడుతున్నాము. తర్వాత కాల్ సెంటర్ చాలా అద్భుతంగా ఉంది, కానీ కాల్ సెంటర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని డిప్యూఓలకు హెచ్ఓడీలకు పంపించండి. ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని తర్వాత కాల్ సెంటర్కు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు డెసిషన్ తీసుకుంటే బోర్డు కానీ ఆఫీసర్స్ కానీ కాల్ సెంటర్ మీరు అనౌన్స్ చేయక ముందే కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేసేస్తే భక్తులు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అనౌన్స్ చేసిన తర్వాత కాల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపించడంలో జాప్యం అవుతుంది. అందువల్ల కాల్ చేస్తే కూడా మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చిన తర్వాత చెప్తామని అంటున్నారని మంచి సజెషన్ ఇచ్చారు. ఆల్ హెచ్ఓడీస్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయం కానీ కొత్త పాలసీ డెసిషన్ కానీ తీసుకుంటే అనౌన్స్మెంట్ కంటే ముందే కాల్ సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తులకు బ్రీఫ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత అనౌన్స్ చేసేస్తే కాల్ సెంటర్ వచ్చేటువంటి కాల్స్కు సమాధానం చెప్పడం ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయి? బేసిక్గా ధర్మ ప్రచారం, ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, తర్వాత ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు, పీఠాలు, మఠాలు అన్నీ కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాపగేషన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి. అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. అయోధ్యకు పంపిస్తున్నాం జనవరి 22వ తేదీ ఫ్రీ లెట్ పంపిస్తాం.
దాదాపు 60 to 70 దాకా ఉండవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులను దాదాపు 33 మంది ఉన్నారు. వారే కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పీఠాలు మఠాలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అవును, మిల్లర్స్ ద్వారానే పోయిన నెల 10 నుంచి ఇప్పుడు మిల్లర్స్ ద్వారానే రైస్ వస్తుంది. ఈ టెండర్ ద్వారా రైస్ను పూర్తిగా మేము మానేసాం. అందుకోసం క్వాలిటీ కూడా బాగుంది. ఏమో నాకు ఇవ్వలేదు ఇంకా. డిసెంబర్ నెలలో నమోదైన వివరాలు 19.16 lakhs భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. డిసెంబర్ నెలలో 116,73,00,000 హుండీ కానుకలు లభించాయి. 1,46,00,000 లడ్డూలు భక్తులు స్వీకరించడం జరిగింది. 40,77,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 6,87,000 మంది భక్తులు కళ్యాణ ఘట్టలో తలనీలాలు సమర్పించారు. చిన్న లడ్డు 7 రూపీస్ది చిన్న లడ్డు. పెద్ద లడ్డు పంపిస్తే డిస్ట్రిబ్యూషన్ కష్టమవుతుంది కదా, కాబట్టి చిన్న లడ్డు పంపిస్తే ఈజీగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు అడిగింది కూడా అదే. పైన ఇప్పుడు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకు ఆల్రెడీ టికెట్ ఉంటుంది కదా, హోమంలో పాల్గొనడానికి ఆఫ్లైన్లో ఆన్లైన్లో టికెట్ ఉంది. ఆ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ తిరుమలలో 300 రూపీస్ ఎక్కడైతే ఎంట్రీ గేట్ ఉందో అక్కడ చూపించేస్తే ఆటోమేటిక్గా టికెట్ ఇచ్చేస్తారు. స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్. డైలీ ఎంత బియ్యం అవసరం ఎంత ఉందంటే టోటల్ ఇయర్లో 7,000 మెట్రిక్ టన్స్. డైలీ 15 tons ఎంత ఉంది డైలీ అనుకుంటా. 15 tons అనుకుంటా. 15 tons డైలీ, 15 tons అనుకుంటా. ఇంకా టైప్ అయిపోయింది మిల్లర్స్తో, కంటిన్యూస్గా వస్తున్నాయి. అంతా కలిపి టోటల్ టీటీడీ రిక్వైర్మెంట్. డైరెక్ట్గా వైకుంఠం 2లో ఎంట్రీ కావచ్చు. చెప్తానండి, చెప్తాను. కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు డిప్యూటీ టెంపుల్ వీజియో ఇద్దరు కోఆపరేషన్తో చేసుకోవాలి. అది చూడండి, క్యూ లైనే లేనప్పుడు డైరెక్ట్ వైకుంఠం 2లో ఎంట్రీ ఇచ్చేసేయండి. మళ్ళీ కృష్ణదేవ దగ్గర ఎంట్రీ అయ్యి అంత దూరం నడుచుకుంటే ఎందుకు పోవాలా? చేస్తా. ఓకే. అదే సార్ ఇంపాక్ట్ ఏంటంటే అక్కడ ఉంటారు కాబట్టి వెయిటింగ్ అక్కడ వస్తుంది, డైరెక్ట్గా వీపీసీలో తీసుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.